అధ్యక్ష, నేను 344లో నోటీస్ ఇచ్చాను సార్. మంత్రి గారు లేనందువల్ల రేపు కానీ ఎల్లుండి కానీ పోస్టింగ్ వస్తే కల్తీపాల సంబంధించిన విషయం మీద డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ప్రభుత్వం చర్యలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకు సంబంధించి ఇక్కడ భవిష్యత్ ఆశాకరణం లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. ప్రధాన భూమిక పోషించవలసిన రామానాయుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక దయచేసి ఎవరో ఒకరికి సంబంధించి చెప్పండి. ఇద్దరికి సంబంధించి అందరికీ ఎందుకు? వాళ్ళిద్దరు సంబంధించింది ఇంకా ఇద్దరు రావాలి. ఇద్దరు బయటికి వెళ్ళారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు, దేవాదాయ మంత్రి గారు. అందుకనేనండి కౌన్సిల్కి వెళ్ళారు కనుక మీరు వింటే చాలా సంతోషం. రిజల్ట్ కావాల్సిన అవసరం ఉంది కనుక రాబోయే పుష్కరాలకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది సార్. పక్కన తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేసింది. ఇవాళ మాకు ప్రధానమైనది ఏదైనా సరే ఒక పుష్కరాల సందర్భంగా ఆ ఏరియాలో డెవలప్మెంట్. భక్తులు కోట్ల మంది వస్తారు, స్నానాలు చేస్తారు, పుణ్య కార్యక్రమాలు పూర్తి చేసుకుని వెళ్తారు. కానీ ఆ ప్రాంతం జరిగిన అభివృద్ధి ఏమిటనేది కూడా చూస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి 2-3 ఇష్యూస్ ఉన్నాయి మాకు. రాజమహేంద్రానికి సంబంధించి ప్రధానమైనది డ్రైనేజ్ వ్యవస్థ, గోదావరి కాలుష్యం. తమకు కూడా తెలుసు గోదావరి కాలుష్యం వల్ల నిన్నే మాట్లాడారు, దానివల్ల చాలా నష్టం జరుగుతోంది. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఏదైతే పేపర్ మిల్ కాలుష్యం ఒక పక్క, రాజమండ్రి నగరాల నుంచి వచ్చే కాలుష్యం ఒక పక్క, కొవ్వూరు ప్రాంతం నుంచి వచ్చే కాలుష్యం అంతా కూడా బ్యారేజ్ దగ్గరకు వచ్చేసి మన డెల్టా వాసులంతా కూడా ఆ మురుగునీరు తాగే పరిస్థితుంది. దాన్ని తొలగించాల్సిందంటే ఒక బృహత్తర ప్రాజెక్ట్ తయారు చేయించాం. దాన్ని ఏదైతే డౌన్ స్ట్రీమ్కి తీసుకెళ్లి ధవళేశ్వరం ఆనకట్ట డౌన్ స్ట్రీమ్లో లంకల్లోకి వెళ్ళేలాగా చేస్తే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అది మళ్ళీ సింక్ అయ్యి వరద సమయంలో కొట్టుకుపోయే అవసరం ఉంటుంది సార్. దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. అలాగే ఒక బైపాస్ నిర్మాణం, ఎందుకంటే కోట్లాది మంది వచ్చేటప్పుడు రాజమండ్రి ఇరుకు సందులు సార్. అది ఏదైనా సరే ఒక బైపాస్ రోడ్, ఒక 30 కిలోమీటర్ల బైపాస్ రోడ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమని కేంద్రం గడ్కరీ గారితో కూడా మాట్లాడి కేంద్రం రాష్ట్ర సహకారంతో 30 కిలోమీటర్ల బైపాస్ కనుక అయితే అటు డెల్టా నుంచి వచ్చేవారు, మన వెస్ట్ గోదావరి నుంచి వచ్చేవారికి కూడా ఎయిర్పోర్ట్ దాకా కూడా రోడ్డు వస్తుంది. ఆ రెండింటినీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేంద్రంతో కూడా మాట్లాడి తక్షణం మొదలు పెట్టకపోతే రాబోయే సంవత్సరంలో కంప్లీట్ చేయలేం. దాని మీద దృష్టి సారించవలసిందిగా నేను విజ్ఞాపన చేస్తున్నాను సార్. డాక్టర్ విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం దగ్గర స్వర్ణముఖి బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. ఆ స్వర్ణముఖి బ్రిడ్జ్ ఎప్పుడో 1980లో